4వ సినిమా విజయం సాధించింది. మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష అఖండ చేసేటప్పుడు, అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం, ఆ కోవిడ్ టైంలో సాధించే ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం, అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా. దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాధించి వస్తారు, జనం చూస్తారు సినిమాని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగే కాకుండా మన తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది. ప్రతిదీ ఒక ఛాలెంజ్. అయిపోయింది అఖండ, నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి, అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. అంటే పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్. నేను ఎప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను, ఎందుకంటే నాకు ప్రేక్షక దేవుడు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే లేకపోతే వాళ్ళకి ఏం కావాలి, ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్సూమబుల్ కమోడిటీ అంటే నిత్యావసర వస్తువులు. సో మనం ముందే గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి, అది ఒక ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల ఏమేమైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు సర్వే చేసి, సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకురావడం, ప్రమోట్ చేయడం. దాని తర్వాత అలాగే ఈ సినిమా కూడా, ఎందుకంటే సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే సతమవుతూ అన్నపానీయాలు అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు. కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులు ఎటువంటి సినిమాని మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం. ఇండస్ట్రీలో నిర్మాతలు అయితేనేమి, దర్శకులు అయితేనేమి, లేకపోతే మా నటీనటులు అయితేనేమి. అటువంటిది దాని తర్వాత ఒక నెలకొండ భగవద్గీత అదైంది. దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా అంటే కథ నీటి గురించి. అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి, కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజల్లో అది ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది వాళ్ళ ఒక అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజ్.